రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 18 అంశాలతోటి విభజన అంశాల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం చట్టం చేశారు. ఆ చేసిన తర్వాత కొన్ని వాటిల్లో ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణకు ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆస్తుల గురించి అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రము కిచులాడుకుంటూ ఇంకా కూడా అది మధ్యవర్తితులు అలా ఉన్నాయి. ఇప్పుడు కొంత జరుగుతూ ఉంది. ఇకపోతే మీరు ప్రత్యేక తరగతి హోదా అని చెప్పని అన్నారు. అదే ప్రత్యేక తరగతి హోదా దాని గురించి మొదట్లో అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేక తరగతి హోదా అంటే పంచవర్ష మన 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఏ రాష్ట్రానికి అమలు అంటే నార్త్ ఈస్ట్లో టెరైన్ సరిగ్గా లేనటువంటి కాకుండా మిగతా వాటికి అది అంటే ఉపయోగించడానికి కష్టంగా ఉంది కాబట్టి దానికంటే మించినటువంటి ప్రతిఫలం. ఇప్పుడు ఏదైనా సరే మనకు ప్రతిఫలం కావాలి, పేరుతో సంబంధం లేదు. పేరు అనేది ఒక ఎమోషనల్ సెంటిమెంట్ కాదనట్లేదు, కానీ మనకి అల్టిమేట్లీ జరగాల్సిన బెనిఫిట్ దీనికి అంతాలి.